హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఈరోజు వీడియో ఏంటంటే చూసారా? ఈ వర్షానికి మన గార్డెన్ ఎంత పచ్చగా బ్యూటిఫుల్‌గా ఉందో. మీకు కూడా నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే విషయం, మన ఊరెళ్ళాం కదా! ఊరెళ్ళినప్పుడు అడవిలతో పాటు కూరగాయలు కూడా బాగానే కాసినాయండోయ్. ఇప్పుడు మనం ఏం కట్ చేస్తున్నాననేది చూపిస్తాను చూడండి. పైనున్నాయి కదండీ! మనం ఎక్కాల్సిందే. ఎక్కాను అమ్మయ్య అంటూ ఎక్కాననమాట. చాలా చాలా కాకరకాయలు ఉన్నాయండి. మనం ఎదురు చూసినట్టు చిన్న చిన్నగా కాస్తాయి. మనం గ్యాప్ ఇచ్చాం కదా, అవి హ్యాపీగా ఆనందంగా ఉంటాయి. పెద్ద పెద్దగా బిగ్ సైజ్ వచ్చినాయండి కాకరకాయలు అయితే. చాలా బాగున్నాయి. ఇవి కూడా దగ్గర దగ్గర సుమారుగా బాగానే వచ్చినాయి. ఓ ముగ్గురికి ఇచ్చేలాగా వచ్చినాయి అనమాట. ఆర్గానిక్గా ఉంటాయి కదండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా వేసుకుంటారని ఇలా చెప్తే. గార్డెన్ వేసిన కొత్తలో కాసేయండి ఇన్ని కాకరకాయలు, మళ్ళీ ఇప్పుడు కాసినాయి అనమాట. పాదులైతే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద మడిలో పెట్టాను. పిండి కొలిది రొట్టె అంటారు కదా, అలా అనిపించిందండి. చిన్న కుండీల్లో వేస్తే ఎలాగైనా క్రాప్ తక్కువ వస్తుంది. మనం కట్టించాం కదా మడి పెద్ద, అందులో వేస్తే మాత్రం చాలా బిగ్ సైజ్ వచ్చాయండి. ఒక 2 కాయలు వండుకున్నా సరిపోతుంది అనమాట. అంత సైజు వచ్చినాయి కాయలన్నీ. చాలా బాగున్నాయి అన్నమాట. ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మగారు నీళ్ళు వేస్తారా లేదా పాపం వెయ్యగలరా అని ఆలోచించాను. చచ్చిపోతాయేమో మొక్కలన్నీ, రాబోతుకి ఎలా ఉంటుందో గార్డెన్ మొత్తం ఎండిపోయిందేమో అనుకున్నాను. కానీ పచ్చగా ఉందండి. ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఊరు వెళ్తే వర్షాలు వస్తే బాగుండని కోరుకుంటూ ఉంటాను. కానీ వర్షాలు బేపచ్చంగా వచ్చినాయి. దానివల్ల కూడా కొంచెం కలిసి వచ్చిందనమాట. అక్కడైతే ఇబ్బంది పడ్డారు పెళ్ళి దగ్గర. కానీ స్వార్థంగా ఆలోచించినట్టుగా ఆలోచించాను అనమాట. మన గార్డెన్ ఎండిపోకుండా వర్షం వస్తే బాగుండు. ఇప్పుడే కదండి, ఎప్పుడు వెళ్ళినా సరే 2 రోజులు ఉంటే వర్షం వస్తే బాగుండు, మన మొక్కలు బాగుంటాయి, వర్షం వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. ఊరెళ్ళి 10 రోజులు ఉన్నామండి బాబు, ఎప్పుడు ఉండలేదు. ఊరెళ్ళి ఎవరో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కుదరలేదనమాట. పెళ్ళికి వెళ్ళాం కదా, మా మేనకోళ్ళ పెళ్ళికి వెళ్ళాం. దానివల్ల ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చిందండి. అక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మొన్న పెట్టాను చూసారా, మంగళసం చిన్న షార్ట్ వీడియో పెట్టాను. చాలా చాలా సరదాగా ఉంది. అందరూ మా వాళ్ళే కాబట్టి టైమే తెలియలేదండి. అమ్మో అప్పుడే 10 డేస్ అయిపోయినాయా అనే ఫీల్ కూడా వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. ఒక పక్కనేమో గార్డెన్ ఏమైపోతుంది అనిపించింది అనమాట. ఇలా మీతో మాట్లాడుతూ అక్కడ కాకరకాయలు అయిపోయినాయండి. ఇంకా ఏమున్నాయి వెజిటేబుల్స్ అనేది చూస్తున్నాను. అలానే బెండకాయలు కూడా కట్ చేశానండి. బెండకాయలు రోజు రోజు కట్ అయిపోతే అవి ముదిరిపోతూ ఉంటాయి. ఈసారి బెండకాయలు కాస్తున్నాయి కదండి, పెద్ద సైజే కాస్తున్నాయి. కానీ ఫ్రై చేసినప్పుడు మాత్రం యాగకుండా పచ్చి పచ్చిగా అనిపించిందండి. నన్నైతే అసలు బాగాలేదు. కర్రీ ఒకటే బాగుంటుందేమో అనిపించింది. మరి హైబ్రిడ్ కాయలు ఏంటో తెలీదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెట్లు బాగా ఉన్నాయి గుబురుగా, చూసి ఒక బెండకాయ తెచ్చి నేను వేసాను మొక్కలు. కాయడం అయితే చాలా బాగా కాస్తుంది, కానీ వేగడం మాత్రం పచ్చి పచ్చిగా ఎంత వేగినా. నేను ఫ్రై ఏం చేశానంటే యాగలేనట్టు అనిపించిందని మళ్ళీ కుక్కర్లో పెట్టి ఒక ఏకంగా దగ్గర దగ్గర 10 విజిల్స్ ఏం చేయనండి. పేస్ట్ అవ్వలేదు కదా, అవి కొంచెం మగ్గినట్టు కూడా కనిపించలేదండి. ఏంటో ఈ బెండకాయలు. ఎవరికైనా తెలిస్తే ఇలాగే కూడా ఉంటాయా బెండకాయలు, నాతో కామెంట్ చేయండి ఒకసారి ఎలా ఉందనేది. టేస్ట్ బాగుంది, కానీ పచ్చి పచ్చిగా తిన్నట్టు ఉంటే ఏం తింటాం. మా అమ్మాయి పెద్ద తిట్లు తిట్టింది. అదేంటి అలా ఉంది, కూర సరిగ్గా వండలేదని అడిగింది. ఏంటో మరి, కూర అయితే వాటర్ వేస్తాం కాబట్టి మగ్గుతుందేమో, ఫ్రైకి వేయం కదా, దానివల్ల ఏంటో తేడాగా అనిపించింది. బెండకాయలన్నీ ఇప్పుడు ఎలా ఉంటున్నాయో, మా గార్డెన్లో కాసిన బెండకాయలు ఎలా ఉంటున్నాయో తెలియలేదు. ఇంకొకసారి కూడా ట్రై చేయాలి, ఏంటో ప్రాబ్లం తెలుస్తుంది. మా అమ్మగారు అన్నారు, ఫ్రిడ్జ్లో తీసేసి వండేసావు కదా, అందువల్ల ఏమైనా తేడాగా ఉన్నాయేమో, బయట తేవగానే వండితే బాగుంటాయేమో అన్నారు. నేను రాబోతే మా అమ్మగారు కట్ చేసి ఉంటే నేను ఇలా ఫ్రై చేశాను అనమాట. చాలా పచ్చిగా అనిపించింది. బెండకాయ మొక్కలు కూడా పెద్ద పెద్ద అయినాయి. మనం బెండకాయ ఒకటి, వంగ ఒకటి, టమాటా ఒకటి పెద్ద మడిలో వేస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా కావాల్సినన్ని సరిపడగా వస్తాయండి. కుండీల్లో అయితే నేను ఫ్లవర్ మొక్కలు, పెద్ద కుండీల్లో అయితే పళ్ళ మొక్కలు మాత్రమే వేస్తున్నాను. ఈ 4 మడిలోనే మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు మాత్రం వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా చాలా బాగా కాస్తున్నాయి, కాకపోతే ఘాటు లేవు, కొంచెం చప్పగా ఉన్నాయి. ఎన్ని మిరపకాయలు వేసినా కారం అయితే లేవండి. ఈసారి బాగా కొంచెం కారంగా ఉండి మిరపకాయలు వేస్తే మనకు కలిసి వస్తుంది అనమాట.
నేను పచ్చిమిర్చి ఒకటి, టమాటా ఒకటి, వంగ ఒకటి అన్నీ మీకు తెలుసు కదా, హార్టికల్చర్లోనే తీసుకొస్తూ ఉంటాను. ఆ మొక్కలైతే కరెక్ట్గా మనకి బతుకుతాయండి. వాడిపోయి ఉండవు, మనకి పాలీ హౌస్లో పెంచుతారు కదా, అవి చాలా బాగా వస్తాయి. రైతులు ఏ విత్తనాలు ఇస్తే వాళ్ళే అవే వేస్తారు. మనం విత్తనాలు ఇచ్చినా కూడా వేస్తారండి. ఈసారి మనం పైసగొండి విత్తనాలు పట్టుకెళ్ళి ఇస్తే పెంచి ఇస్తారనమాట. అవి ఎన్ని వచ్చినా సరే మనం అమౌంట్ కట్టేయాలి, రాకపోయినా సరే. ఈ మిరపకాయలు రైతులు వేయించినవి అనమాట, మనకి ఇస్తారు మొక్కలు. మొక్క ఇన్నాళ్ళు రూపాయి ఉండేది, ఇప్పుడు ₹2 చేశారు. కానీ ₹2 కాదు, కానీ ప్రతి మొక్క నాటుకుంటుందండి, చాలా బాగుంటాయి. ఇంకా నేను ఇప్పుడు ఇలా నారు తీసుకొచ్చి మామూలు బయట విత్తనాలు తీసుకొచ్చి వేయడం అనేది అస్సలు వేయనండి. ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది నాకు. అవి మనకి కరెక్ట్గా కుదరకపోతే వంగిపోతాయి, పడిపోతాయి, చనిపోతూ ఉంటాయి. మనం ఇలా మొక్కలు సైజు చక్కగా వచ్చిన తర్వాత మనకి అమ్ముతారు కాబట్టి, ఎప్పటి నుంచో నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి హార్టికల్చర్కి వెళ్ళి మా హస్బెండ్ నేను ఇవే తీసుకొస్తూ ఉంటాము. క్రాప్ చాలా బాగా వస్తుంది. ఈసారి టమాటా ఒకటి ఫెయిల్యూర్, ఆ పైన కాకరొట్టి ఎక్కేసింది. టమాటా కూడా పడిపోయినాయండి ఊరు వెళ్ళినప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి హార్టికల్చర్లో ఫోన్ చేసి మొక్కలుంటే మళ్ళీ తీసుకొచ్చి వెయ్యాలి. ఇప్పుడు మనకు కావాలి కదా టమాటాస్, ప్రతి కర్రీలోనే టమాటా చేస్తాం. ఏంటో మనం పండించినప్పుడు కాయగూరలు అన్నీ రేటు తక్కువగానే ఉంటాయి, ఇప్పుడు లేవు కదా, చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట టమాటాలు. ఎప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది. టమాటా మొక్కలు కూడా తెచ్చి వేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ పువ్వుల దగ్గరికి వచ్చేసానండి. వెజిటేబుల్స్ అయిపోయినాయి కాబట్టి పొద్దుటే పూజ చేసుకోవాలి కదా. పువ్వులు అయితే మన గార్డెన్లోనే మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేయడం కదండి, కోస్తున్నాను అనమాట. గన్నేరు ఎప్పుడు పోస్తుంది, చక్కగా మొద్దండి, ఇవి గులాబీల్లా ఉంటాయి. అక్కడక్కడ పువ్వుల మొక్కలు కూడా ఉంటేనే కదా నిండుగా అనిపిస్తుంది. గన్నేరు పూలు కూడా 360 రోజులు కాస్తాయండో, దీనికి సీజన్ అంటూ ఉండదు, అన్ సీజను అలా ఎప్పుడు కాస్తూ ఉంటాయి. గన్నేరు ఒకటి వేసాను, మందారాలు, అలా కొన్ని రకాల ఫ్లవర్స్ వేసానండి. ఇలా అన్ని పువ్వులు కోసుకుంటూ ప్రతిరోజు చేసే నా పని అండి ఇది. పైన రావడం, గార్డెన్లో చూసుకోవడం, ఒకసారి ఏమన్నా వెజిటేబుల్స్ ఆ రోజుకి కావాల్సినవి ఉంటే ఏమన్నా కట్ చేసుకోవడం, అలానే పువ్వులు కోసుకోవడం, కింద మన రొటీన్ ఏం చేస్తాం, పూజ చేసుకుంటాం, వంట చేసుకుంటాం, అలా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏం కావాలండి. అలానే శంకు పుష్పాలు చూసారు కదా, దీన్ని ఇంకోటి ఏదో పేరు కూడా చెప్తున్నారండి, మధుమాలతి కాదు, అపరాజిత అని అంటున్నారు, కానీ పేరు కూడా చాలా బాగుందండి. ఈ రౌండ్ సర్కిల్ చక్రం తయారు చేస్తాం కదా మనం, దానికి చుట్టామన్నమాట. ఊరు వెళ్ళినప్పుడు దానికి ఎలా నచ్చింది, అలా పిచ్చి పిచ్చిగా అటు ఇటు ఎలా చూసారో చూడడానికి రౌండ్ సర్కిల్లా కనిపించట్లేదు. దీన్ని మళ్ళీ ఒకసారి సరి చెయ్యాలి. ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి, వైట్ అండ్ బ్లూ, లైట్ పింక్. అది రౌండ్ చక్రం నిండా కాస్త చాలా బాగా కనిపిస్తుంది. దీన్ని అన్నీ కట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలానే ఎల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. గార్డెన్లో ఎక్కువగా ఎల్లో ఫ్లవర్స్ ఉండాలంట. మనకి ఖాతా పూత రావాలనుకున్నప్పుడు ఎల్లో ఫ్లవర్స్ ఉంటే పాలినేషన్ బాగా జరుగుతుందని చెప్పారు. వెనకాల చింత చెట్టు కూడా మూసిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ ఏదో మళ్ళీ 2 వంకాయలు కనిపించాయి. మరీ ఎక్కువ కోసుకున్న వేస్ట్ కదా, మనకు కావాల్సిన. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. ఒక సర్కిల్, ఒక ఆర్చ్ దగ్గరలోంచి ప్రకృతి సిద్ధంగా ఆ సీనరీ ఎంత బాగుందో చూసారా. నాకు భలే నచ్చిందండి బాబు. అది ఎక్కడో ప్రింట్ లాగా ఉంది, ఆ సర్కిల్ ఫ్రేమ్ లాగా వచ్చి. ఆ పక్కనే నాకు పొట్లపాదు అనమాట, అక్కడ ఒక ఆర్చ్ పక్కన పొట్లపాదు కూడా అలా రావడం చాలా బాగా అనిపించింది నాకు. చూసారా, కింద నుంచి ఇలా కనిపిస్తుంది. ఇదిగండి మొక్క టైప్లో ఉండే రాధా మనోహరం ఫ్లవర్స్ అండి, తీగ కాదు. తీగ దానికి ఎక్కించాలనిపిస్తుంది. ఇప్పుడు దాకా నా మాటలు విని నా వీడియో చూసి